నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా మన్యంకొండ అలివేలు మంగమ్మ ఆలయంలో పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించినట్లుగానే కేంద్రంలో కూడా బీజేపీని ఓడించాలని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల ముదిరాజు కమ్యూనిటీకి బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని, కానీ వారిని కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు అండగా ఉన్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలు ఉంటే ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ముదిరాజులను అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఆదుకోనికే, అండగా ఉండనికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ఉంది. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీహరి ముదిరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా ముదిరాజులకు అన్ని విధాలుగా సహకరిస్తుంది ఈ ప్రభుత్వం అనే మాట తెలియజేస్తూ, ఇందాక సీనన్న మాట్లాడుతూ ఇక టీఆర్ఎస్ పని ఎట్లా కథమైందో చెప్పిండ్రు. మీరు టీఆర్ఎస్ పని కథం చేసిండ్రు, కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది టీఆర్ఎస్ ని మనం కథం ఎట్లయితే చేసినామో ఇవాళ బీజేపీని కూడా కథం చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే మీకు అందరికి సిలిండర్లు వస్తున్నాయి. అయ్యాల 1200 కడతలేరు, 1200 అవుతుంది కదా. బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నందుకు 1200 అవుతుంది సిలిండరు. అదే ఇవాళ మీరు చేయి గుర్తు కోటేసినందుకు వచ్చే ఈ నెల నుంచి మీకు 500కే సిలిండర్ రాబోతుంది. ఎవరన్నా బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చెప్పిండు కదా సీనన్న, ఫోన్లు బంద్ చేసి పెట్టుకున్నారు ఎంపీగా పోటీ చేయనీకని. కానీ బీజేపీ వాళ్ళు మనల్ని మోసం చేయనీకి వస్తారు, డ్రామాలు చేసుకుంటూ వస్తారు. బీజేపీ వాళ్ళు ఊర్లలోకి వస్తే వాళ్ళని అడగాలి, మీరు ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు, ఏడిచ్చిండ్రు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఊర్లకు రానియమని చెప్పాలి బీజేపీ వాళ్ళకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే 30,000 ఉద్యోగాలు మన పిల్లలకి ఇస్తున్నాం. మన పిల్లలకి 30,000 ఉద్యోగాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. ఉద్యోగాలు ఇస్తాను బీజేపీ వాళ్ళు మోసం చేసిండ్రు. మీ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తాను, వచ్చినాయా మీకు? వచ్చుంటే మీకు రాజన్న నీకు వచ్చిందా? మీరు అడగాలి ఎవరన్నా బీజేపీ వాళ్ళు పువ్వు గుర్తుకు ఓటేయమని వస్తే మా పిల్లలకి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడ పోయినాయి? మా అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తున్నారు, ఎక్కడ పోయినాయి? రైతులకి మా ఆదాయము రెట్టింపు అయ్యేటట్టుగా చేస్తున్నారు, ఎక్కడ పోయినాయి? మీరేం చేసిండ్రు? మా నియోజకవర్గానికి, మా మాచనపల్లి గ్రామానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు రావాలి. నీళ్లు రావాలంటే ఆ పథకానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా రావాలి. ఇన్నేళ్లు 10 ఏళ్ళు ఉన్న బీజేపీ వాళ్ళు మాకు నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని అడిగి మీకు ఓటు అడిగే హక్కే లేదు. మాకు ఉద్యోగాలు ఇవ్వలే, మాకు 15 లక్షలు రాలేదు, మా సిలిండర్ రేట్ ఏమో 1200 చేసిండ్రు, మాకు అన్ని పిరమైన ఇవాళ వస్తువులన్నీ. కాబట్టి బీజేపీ వాళ్ళని ఊర్లకు రానేయకూడదు అనే మాట తెలియజేస్తూ ఇవాళ మీరు అందరూ కూడా మొన్న చేయి గుర్తు కోటేసినందుకు మీకు పెన్షన్లు వస్తాయి. ఇండ్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలతోటి ఇండ్లు వస్తాయి. కేసీఆర్ మీ దగ్గర కట్టుకున్నటువంటి గొర్రెల టీడీలు మళ్ళీ మీకు వాపస్ వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి, సీసీ రోడ్లు వస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు వస్తాయి, మన ఊరికి సాగునీరు వస్తాయి. మీ పిల్లలు చదువుకోనికే మంచి మంచి సంస్థలని మహబూబ్ నగర్ లా సీనన్న ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, ఇంకొక డిగ్రీ కాలేజు మన పిల్లల కోసం మహబూబ్ నగర్ లో కట్టియబోతున్నాడు. అంతేకాదు మన పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి. అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు, అన్ని అభివృద్ధి పనులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అందరికీ దక్కుతాయని తెలియజేస్తూ, మన ఎట్లయితే 300 ఓట్లతోటి ఈ మాచనపల్లి నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చినరో, రానున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా సీనన్న బలం మరింత పెరగాలంటే, రేవంత్ అన్న బలం ఢిల్లీలో పెరగాలంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎంపీ ఎలక్షన్లల్లో మీరందరూ కూడా చెయ్యి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియవలసిందిగా కోరుతూ, మీరు ఆదరిస్తే, మీరు అండగా ఉండి ఆశీర్వదిస్తే నన్ను ఎంపీగా గెలిపియండి. నేను ఎంపీగా, సీనన్న ఎమ్మెల్యేగా, మేమిద్దరం కూడా
జోడెడ్ల లాగా మీ మాచనపల్లికి అన్ని పనులు చేసి పెడతాము. సీనన్న రేవంత్ అన్న దగ్గరికి పోయి మీకు కావాల్సిన నిధులు తీసుకొస్తాడు. నేను సీనన్న ఇద్దరం కలిసి ఢిల్లీ పోతాము. రాహుల్ గాంధీ గారి దగ్గర ఢిల్లీ నుంచి కావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చి మాచనపల్లి గ్రామాన్ని, మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని తెలియజేస్తూ